వెల్కమ్ బ్యాక్ టు శరవణ ఫ్యామిలీ అండి. నమస్తే అండి. ఈరోజైతే మీ ముందుకైతే దోసకాయ దోసకాయ ఆవకాయ ఎలా పెట్టాలా అనుకొని మనం చక్కగా ఆవ పెట్టి చేస్తాం కదండి. భోజనాల్లోని వాటిలోని మనకి చూడండి దేవస్థానాల్లో ఇస్తారు కదండి. దోసకాయ ఆవకాయ చాలా బాగుంటుందండి. సింపుల్గా నేను ఎలా తయారు చేయాలో మీ ముందుకైతే నేను తీసుకొచ్చానండి. కొన్ని దోసకాయ మొత్తం చక్కగా కడిగేసి దానికి ఉన్న పిక్కలు ఇవన్నీ తీసి చిన్న చిన్న ముక్కలుగా తరుక్కోవాలండి. చూసాం కదండి తరుక్కున్న ముక్కలు ఎలాగుందో ఇలా చేసుకొని తరుక్కున్న దాంట్లోనే మనకి బాగా పొడికారం పచ్చికారం అనమాట 2 స్పూన్లు పచ్చికారం వేసుకొని కారం ఎక్కువ కావాలంటున్నారు, ఇంకొక స్పూన్ కూడా యాడ్ చేస్తాను నేను. 3 స్పూన్లు పొడి కారం, 2 స్పూన్లు ఆవపిండి. చూస్తున్నారు కదండి. మనకి చిన్న స్పూను మనకి మెంతిపిండి వేసుకొని జీలకర్ర పొడి, జీర పౌడరు 1/2 స్పూను, పసుపు 1/2 స్పూను, మనకి 2 స్పూన్ల మనకి సైంధవలవనం. చక్కగాను ఇవన్నీ బాగా కలుపుకోవాలండి. అసలు నిజంగాను ఈ పచ్చడి అయితే ఎంత బాగుంటుందంటే అంత బాగుంటుందండి. మనం దేవస్థానాల్లో మాత్రమే తింటుంటాం, నెక్స్ట్ బ్రాహ్మణుల భోజనాల్లో వాటిలోనే పెడతారనమాట. ఈ దోశ ఆవ అయితే చాలా బాగుంటుందండి. ఆవ పెట్టింది కదా ఇంకా బాగుంటుంది అనమాట. దోసకాయ ఫ్లేవర్కి అయితే చాలా బాగా అనిపిస్తుంది. మనకు నచ్చితే దీంట్లోని మనం ఆవ నూనెతో కూడా కలుపుకోవచ్చండి. నేను ఆవ నూనెతోనైతే పెద్దగా అంటే ఎగటొచ్చేస్తుంది అనుకొని పల్లీల నూనె కలుపుకుంటున్నాను. ఇవి చూసారు కదండి, ముక్క అన్నిటికీ పిండి మొత్తం పడవచ్చు. మనకి ఇంకా ఆవ పిండి ఎక్కువ కావాలన్నా ఆవ పెట్టుకోవాలనుకున్నా కూడాను మనకి ఏదన్నా ఒక 1/2 స్పూన్ లాగా మనం వేసుకున్నా పర్వాలేదు. ఎక్స్ట్రా కావాలన్నా అంటే ఫ్లేవర్ చాలా బాగుంటుందండి. దీనికైతే ఆవ పెట్టింది అయితేనే బాగుంటుంది. చక్కగా కలుపుకున్నాం కదండి. కలుపుకొని కలుపుకొని మనకి నిమ్మరసం చక్కగాను ఒక పెద్దకాయ నిమ్మరసం వేసుకుంటే చాలు. ఆల్రెడీ దోశలో కూడా కొంచెం పులుపు ఉంటుంది. ఎక్కువ వేసుకున్నా కన్నా కొంచెం ఒక పెద్ద సైజు నిమ్మకాయ వేసుకుంటే సరిపోతుంది. చక్క పిక్కలు లేకుండా వడకట్టుకొని ఇంకొంచెం పులుపు కావాలి అన్న వాళ్ళు ఇంకా ఎక్స్ట్రా కూడా వేసుకోవచ్చు. నాకైతే పెద్ద నిమ్మకాయ తీసుకున్నాను, నాకు సరిపోతుంది అనిపించింది. పిక్కలన్నీ బాగా వడకట్టుకొని తీసుకుంటే బాగుంటుంది. దాంట్లోని మనం ఏం చేయాలంటే నేను ముందుగాను పోపు మొత్తం వేసుకొని ఉంచానండి, వేయించుకొని ఉంచాను అనమాట. చల్లబడిన తర్వాత వేయాలి కదండి. ఇవ్వండి పోపు కూడా వేసేసుకుంటున్నాను. పోపు చల్లబడిన తర్వాత కలపాలండి, ఎందుకంటే దోసకాయ కాబట్టి. అయితే అసలైన మెయిన్ ఇంగ్రీడియంట్ అండి దీంట్లోని ఏంటంటే మనం తాలింపు వేయకుండానే మనకి ఇంగువ వేసుకోవాలండి. మనకి 1 స్పూన్ ఇంగువ అండి. ఇంగువలోనే మంచి ఫ్లేవర్ దిగుతుందండి దీంట్లోనే. ఎంత బాగుంటుందంటే ఇంగువ వేయడం వల్ల అసలు పచ్చడి ఇంకా మరి మామూలు కాదు. మనకి తినడానికి ఒక పెరుగన్నంలో తింటే ఇంకా మరి మామూలుగా ఉండదు. ఇంక పచ్చడి అయితే బ్రహ్మాండంగా ఉంటుంది. ప్రతి ఒక్కరున ఇలా చేసుకుంటే సింపుల్గా ఉంటుంది, బాగుంటుందండి. నేను ఇంగువ కలుపుతుంటే నిజంగా చాలా చాలా బాగా ఇవి స్మెల్ అయితే చాలా బాగుందండి. సింపుల్గాను మనం తక్కువ కూడా ఇంట్లో కూడా కలుపుకోవచ్చు. నేనైతే ఆవపిండి ఎక్కువ వేసుకున్నాను కాబట్టి నాకు చాలా బాగా వాసన వస్తుంది ఆ ఇంగువ కలవడంతో. ఇలా కలిసిన తర్వాత మనకి వేరుశనగ నూనె వేసుకోవాలండి. కొందరు ఏంటంటే
బ్రాహ్మణ్స్ వాళ్ళు అయితే చక్కగాను వాళ్ళు ఆవ నూనెతోనే కలుపుతారు. మనం ఆవ నూనెతో కలుపుకోవాలంటే మనకు కొంచెం ఎక్కువ ఎగటగా అనిపిస్తుంది అనుకొని నేనైతే పల్లీల నూనె కలుపుతానండి పచ్చడిలోనే. ఇలా కలుపుకున్నాం కదా బాగాను. ఇలా కలిపేసి మనకి ఇంకాను ఎక్స్ట్రాగాను ఇది 1 డే స్టోరేజ్ చేసేస్తామండి. 1 డే స్టోరేజ్ చేసిన తర్వాత ముక్కకు పట్టి ఉంటుంది అనమాట. ఆ తర్వాత ఏటి హెచ్చు తగ్గులు ఉన్నా కూడా మనం కలుపుకోవచ్చు. అలా కలపడం వల్ల మనకు తెలుస్తుంది అనమాట. నూనె కాసేపు ఆగితే పైకి నూనె తేలుకొని వస్తుంది అనమాట. పైకి నూనె తేల్చుకొని వచ్చేసినప్పుడు మనం అప్పుడు ఏం చేయాలంటే డబ్బాకి ఎత్తి పెట్టుకోవాలి. అయితే మొన్న ఆవకాయ అయితే క్యారెట్ ఆవకాయ అయితే నిజంగా మా ఆయన గారు మా పిల్లలు చాలా ఇష్టంగా తిన్నారండి. మొన్నటి క్యారెట్ ఆవకాయ ఇక చూడండి ఎంత చక్కగా ఉందో, నూనె ఎంత బాగా తేలి ఉందో చూసారు కదా. క్యారెట్ ఆవకాయ చేశాను కదా మొన్న, నేనైతే డబ్బాకి పట్టేశాను అనమాట. ఇక చూసారు కదండి, ఉంటున్న కొద్దీ ఇక చూసారా ఇలా నూనె ఎంత వస్తుంది. స్మెల్ అయితే క్యారెట్ ఆవకాయ అయితే బ్రహ్మాండంగా ఉందండి. అలాగే దోస పచ్చడి కూడాను పట్టాను అనమాట. చక్కగాను వేడివేడి అన్నంలోని దోస పచ్చడి వేసుకొని మనం మంచి కందిపొడి నెక్స్ట్ నల్లకారం ఇవన్నీ వేసుకొని నెయ్యి వేసుకొని దోస పచ్చడితో పాటు తింటే మనకి చికెన్లు మటన్లు గుర్తురాదండి, అంత బాగుంటుంది అనమాట. ప్రతి ఒక్కరూ ట్రై చేస్తారని మీ ముందుకైతే నేను తీసుకొస్తున్నానండి. ఇదిగోనండి ఇలా కలుపుకున్నాం కదా చక్కగాను. దీన్ని కాసేపు వదిలేస్తే మనకి పైకి ఆయిల్ తేలిన తర్వాత ముక్కకు పట్టిన తర్వాత ఏది తక్కువైందో మనకు తెలిసిపోద్దండి. దాన్ని బట్టి మనం మిగతాది ఇంగ్రీడియంట్స్ ఏదైనా ఉందనుకో యాడ్ చేసుకోవచ్చండి. స్మెల్ అయితే సూపర్గా ఉంది, మరి మామూలుగా అయితే లేదు. మీకు ఏదైనా పచ్చళ్ళు కానీ కారపొళ్ళు కానీ రెసిపీలు కానీ తెలుసుకోవాలనుకుంటే నాకు కామెంట్ చేస్తే నేను మీకు ఏటేటి కావాలో కూడాను నేను తయారు చేసి పెడతానండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్ అండి, నమస్తే అండి.